ప్రతి విషయంలో మందిరంలో క్రమం ఉండాలి, సేవల క్రమం ఉండాలి, భక్తుల క్రమం ఉండాలి, నీతుల క్రమం ఉండాలి, మనం నడుచుకునే ప్రతి ఒక్కటిలో క్రమం ఉండాలి. క్రమము లేకుండా మనం ఎంత దేవుడి కాడికి వచ్చినా ఏం చేసినా క్రమం లేకుంటే దేవుడు నాకు తెలియదని చేస్తాడండి. ఈరోజు మన టాపిక్ ఏం తెలుసా? ఏ విషయంలో మన క్రమం ఉండాలి, క్రమము ఎందుకు తప్పుతున్నాం. నెంబర్ 1, ప్రార్థనలో క్రమం ఉండాలి. ఎక్కడ ఉండాలా? ప్రార్థనలో క్రమం ఉండాలి. కీర్తన 5:3 చదువుదాం. యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినపడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిలో సిద్ధము చేసి కాసుకోనున్నా. క్రమం. ఉదయం లెగిసి దేవుని సన్నిధిలో కాసుకోవటం అంటే ప్రార్థనలో క్రమం పాటిస్తున్నాడు దావీదు. అబ్రహాము 19వ అధ్యాయం, ఆదికాండం 19వ అధ్యాయం 27వ వచనంలో క్రమముతో ఆయన ఉదయం లేచి ప్రార్థన బలి చెల్లించడానికి వెళ్ళాడు. దావీదు కీర్తన 63వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే దావీదు తన దేవునికి ప్రార్థన క్రమము చొప్పున ప్రార్థన చేశాడు. మరి కీర్తన 119వ అధ్యాయం 147వ వచనంలో ఆయన క్రమముతో ప్రార్థన చేసినట్టు అక్కడ కూడా చూడగలుగుతాం. ఏదైనా ఒక్కటి చదవండి. దేవా నా దేవుడవు నీవే, ఏకువనే నిన్ను వెతికెదను. ఒక క్రమం. భక్తిలో ఒక ప్రార్థనలో ఒక క్రమం ఉండాలి. క్రమ ప్రకారం మనం ప్రార్థన చేయాలి. ఒక క్రమం. ప్రతిరోజు క్రమ చొప్పున లేచి దేవుడు సన్నిధిలో కాసుకొని ఉండాలి. ఆయన మనతో మాట్లాడటానికి, మనము ఆయనతో మాట్లాడటానికి ప్రార్థనలో మన సమయాన్ని గడుపుకోవాలి. ఈరోజు ఉందా? ఒకరోజు చేస్తే 2 రోజులు చేయం, ఒకరోజు చేస్తే 3 రోజులు చేయం, ఒకరోజు చేస్తే 5 రోజులు చేయం. అసలు ప్రార్థన కూడా ఇక్కడికి వచ్చిన ఉపవాస కూడికి చేస్తారు, మళ్ళీ ఉపవాస కూడికి చేస్తారు, లేకపోతే అలా ప్రార్థన చేసుకోమనే సప్పుడు మరి ఆరాధన చేస్తారు. ఇంకంతే. క్రమం లేదు. 4 రోజులు చేస్తారు, కొనసాగుతారు. ఉదయం లేచి దాని తర్వాత మానుకుంటారు. 4 రోజులు మరి రాత్రిలో ప్రార్థన చేస్తారు, మళ్ళీ మానుకుంటారు. మళ్ళా కొందరు కూడి తినేటప్పుడు ప్రార్థన చేస్తారు, స్తోత్రం ప్రభు నాకు ఆత్రం అనేది ఇంకా వెంటనే తింటుంటారు. అన్ని క్రమం తప్పిపోయి ఉన్నాం ప్రార్థనలో. యేసు ప్రభు మీరు గమనిస్తే మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో చూస్తే ఆయన అంట చీకటనే లెగిచి అని ఉంటుంది. అక్కడ చదువు. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. ఆయన పెందల కాడ లెగిచి ఇంకను అబ్బా ఎంతట ఇంకా చాలా చీకటిగా ఉన్నప్పుడు బయలుదేరి అరణ్య ప్రదేశంపై ప్రార్థన చేశాడు. ఇది క్రమం పాటిస్తున్నాడు. కరెక్ట్గా టైం, క్రమం, ప్రార్థనల క్రమం. ప్రతిరోజు ప్రార్థన చేసుకోవటం. అసలు దానియేలు ఎలా చేశాడు? 3 మారు చేశాడు. ఎప్పుడు? ఉదయము, మధ్యాహ్నాల, సాయంత్రం. క్రమం. ప్రార్థన చేయకూడదు, ఏ దేవుడికి మొక్కకూడదు అని చెప్తే ఆయనను భయపడకుండా 3 మారు ప్రార్థన చేశాడని మనం బైబిల్లో చదవగలుగుతాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో. అప్పుడు దానియేలులో ఏమున్నది తెలుసా? క్రమం ఉన్నది. ఆయన శిరలో వేయబడతాడని, పులిల మధ్యన వేయబడతాడని అన్నీ తెలుసు. ఆయనను ప్రార్థన క్రమ చొప్పున చేశాడు. ఈరోజు మనం ఎట్ట చేస్తున్నాం ప్రార్థన? ఈరోజు ప్రార్థన చేసుకునే విషయంలో ప్రార్థన ఎట్ట చేసుకుంటున్నాం? 2 రోజులు చేసుకుంటాం, 3వ రోజు మానుకుంటాం. 2 రోజులు చేస్తాం, 3వ రోజు వదిలిపెడతాం. అసలు ప్రార్థనే లేదు ఒక్కొక్కరి జీవితంలో. అయితే ఒకరి జీవితంలో ప్రార్థనే లేదు. ఈ సంవత్సరం అంతా నువ్వు ఎట్టున్నావు ఒకసారి ఆలోచించు. నీ ప్రార్థన జీవితం ఎట్టున్నదో ఆలోచించు. నీ ప్రార్థన జీవితం ఈ సంవత్సరం అంతా ఎట్టున్నదని ఆలోచించు. నీ ప్రార్థన జీవితాన్ని నువ్వు మరల కట్టుకోవాలి. నూతన సంవత్సరంలో ఒక క్రమాన్ని పాటించాలి నీ ప్రార్థనలో. ప్రభువా నేను ఉదయమే లెగస్తా, ప్రార్థన చేస్తా. 6 గంటలకు లేస్తా, 5 గంటలకు లేస్తా, ప్రార్థన చేస్తా. సాయంత్రం ప్రభువా నాకు సమయం అంతా అయిపోయిన పనికంతా నేను పోయి వచ్చిన తర్వాత కూడిని పడక్కు వెళ్ళేటప్పుడు నేను మోకాలించి కనీసం 10 నిమిషాలు, 20 నిమిషాలు, లేకపోతే అరగంట చెప్పైనా నేను నీకుతో సంభాషిస్తా ప్రభువా ఇంకా మాట అని చెప్పి ఆ నిబంధన చేసుకొని మన క్రమాన్ని భక్తిలో ప్రార్థనలో ఒక క్రమాన్ని పాటించాలి. రెండోదిగా అపోస్తల కార్యం 3వ అధ్యాయం 1వ వచనం.
పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును ఎన్ని గంటలకంట, ఎన్ని గంటలు పోయాడమ్మా? పగలు 3 గంటలకు. యాడికి పోయాడంట? టైం అంటే టైం. మందిరానికి వచ్చే విషయంలో, దేవాలయానికి వచ్చే దాంట్లో కరెక్ట్గా క్రమము చొప్పున వాళ్ళు పాటించారు, క్రమాన్ని పాటించారు. ఈరోజు మనము క్రమం లేదు. ఆరాధన 9 గంటలకండి, 11 గంటలకు ఆరాధన అంటే, 11:30కి ఆరాధన అంటే, ఇప్పుడు మనం వచ్చేది ఎన్ని గంటలు తెలుసా? 12:30కు వచ్చి ఆలయంలో కూర్చుంటాం. 9 గంటలకు ఆరాధన పెట్టినప్పుడు కూడా 10 గంటలకు వస్తాము. సరే 10 గంటలకేమో తీరలేదులే, పని అంతా అవన్నట్టుందిలే, సరే 11 గంటలకు పెడతాం అనుకుంటే 11 గంటలకు పెడితే 12 గంటలకు వస్తున్నాము. మరి 11:30కి పెడతాంలే, అట్టయినా కరెక్ట్ టైంకి వస్తారనుకుంటే 11:30కి పెడితే 12:30కి వస్తున్నాము. అప్పుడు ఏ టైందా పెట్టాలా? అప్పుడు ఏ టైందా కరెక్ట్గా వస్తారు? మీ ఉద్దేశమే. మన ఉద్దేశం ఏం తెలుసా? నువ్వు ఎన్ని గంటలకన్నా పెట్టు, మేమైతే పాటలకు రాం, మేమైతే ఆరాధన వాక్యానికి రాం. అలా ఆరాధన చేసేటప్పుడు కన్ను మూసుకున్నప్పుడు వస్తాం, అంతే. నువ్వు ఏ టైం పెట్టినా మేము అక్రంగా మేము నడుచుకుంటాం, కానీ క్రమంగా నేను నడుచుకోను. ఇట్టోళ్ళు ఉన్నారు మందిరాలలో. నువ్వు చూడు, కొన్ని మందిరాలు కానికేసే టైంలోకి వస్తారు ఒక్కొక్కరు. చివరి టైంలో కానికేసేటప్పుడు, వాక్యం చెప్పేటప్పుడు, కానీ మేము పదమంటే ఆడ పాటలు పాడుతాంలే, ఏం పోవచ్చులే, కానీ ఎవరో ఈమెనేది టైం అవుతుంది, మేము స్టార్ట్ అయింది మేము చర్చి అని అంటే ఆడ పాటలు పాడుతున్నాం, పాడుకొని ఆ పాటలు ఆడింటవులే. కానీ ఇంకా కొందరు ఉంటారు, ఆ పాటలు వచ్చిన రాని పాట పాస్టర్ గారు పాడుతూ ఉంటారు, అది ఆడేంటో మనకి వినలేకపోతుంటే మీ ఏం పోతావులే. కానీ ఇట్టాలు కూడా ఉన్నారు. మందిరం అన్నప్పుడు క్రమం పాటించాలండి. ఈ స్కూల్లో నువ్వు అమరు చెయ్య, నువ్వు చదువుకున్న ఈ స్కూల్లో పో, సార్ నేను ప్రేయర్ అంతా అయిపోయినాక నేను వస్తా సార్, నువ్వు పాటలు ఎత్తేటప్పుడు సార్ అన్న బెత్తం ఇరుగుద్ది. బెల్లు కొట్టినప్పుడంతా ఆడ ఉండాలి నువ్వు, లేకపోతే గేట్ అవతల నిలబెడతారు. ఈరోజు దేవుడు అమరు నిబంధనలు పెట్టలేదు. అమరు నిబంధనలు పెట్టింటే గేటు పూటేసే, గేట్ చర్చి బయట నిలబడు, నీకు శిక్ష ఇదే అనే పరిస్థితి దేవుడు ఏమైనా నిబంధన పెట్టి ఉంటే చేయిస్తూ ఉండొచ్చు. కానీ అటు పెట్టే కావదే. క్రమం లేదు, మందిరానికి వచ్చే విషయంలో క్రమం లేదు, పాటించేది లేదు. ఇంకొక మాట లూకా సువార్తలో 4:16 వచ్చే విషయం మాత్రం కాదండి, ఎక్కడ చెప్దాం, చదువుదాం. తరువాత ఎవరైనా యేసుక్రీస్తు తాను పెరిగిన నజరేతుకు వచ్చును తన వాడుకు చొప్పున. ఎప్పుడమ్మా? ఇంకొక మాట అన్నాడు, వాడుక చొప్పున. అంటే వాడుక చొప్పున అంటే ఏంది? అలవాటుగా ఆయనకి ఇదే అలవాటు. ఏది? విశ్రాంతి దినంలో ఆరాధనలో కలుసుకోవాలి అని అలవాటు. నీకుందా అలవాటు? క్రమంలే, ఆయన క్రమాన్ని పాటించండి. యేసుక్రీస్తు ఆదివారం అయితే ఆరాధన చేయాలి, ఆరాధనకి పోవాలి, ఆరాధన మందిరంలో ఉండాలి. ఈరోజు మనము క్రమం ఉందా? మందిరానికి వచ్చే విషయంలో క్రమం ఉందా? ఒక వారం వస్తే ఇంకొక వారం రాము, వారంలో 2-3 కూడికలు అయితే 3 కూడికలు 1 కూడికే వస్తా. అది ఎప్పుడంటే ఆదివారం మాత్రమే. సోమవారం రాను, మంగళవారం రాను, శుక్రవారం రాను, నాకు ఎన్ని అవసరం లేదు, నేను అలా ఆదివారం మాత్రమే వస్తా. ఇట్టోళ్ళు క్రమం లేని వాళ్ళు ఉన్నారా మీలో? శుక్రవారంలో వచ్చేవాళ్ళు ఉన్నారా? మంగళవారంలో వచ్చేవాళ్ళు ఉన్నారా? లేకపోతే రాకుండా మరి క్రమం లేకుండా ఆదివారం మాత్రమే నేను వస్తా, మిగతా రోజు రాను. దేవుడు ఎట్టంట వాడుక చొప్పున ఆయన దేవాలయంలోకి వెళ్ళి ప్రసంగించాడు. వాడుక చొప్పున, వాడుకు ఉండాలండి. దేవుడు ఆలయంకి వచ్చేది అది వాడుకగా పెట్టుకోవాలి, నీవు అది అలవాటుగా పెట్టుకోవాలి. ఈరోజు కరెక్ట్ రై, శుక్రవారం రా, ఉపాసం రా, ఉపాస కూడికి పదం వెళ్ళిపోద్దు. ఆ వాడుకుండాలి. ఇంట్లో నీ కాళ్ళు నిలవకూడదు, నీకు
శుక్రవారం అయితే మందిరంలో ఉండాలి, మంగళవారం అయితే మందిరంలో ఉండాలి, ఆదివారం అయితే మందిరంలో ఉండాలి. వాడుక అయిపోవాలి, నీకు అలవాటు అయిపోద్ది. ఒక్కొక్కరు వాడుక, కొన్ని విషయాలు వాడుకగా కొన్ని విషయాలు ఉంటాయి వాళ్ళకి, ఒక్కొక్కరికి అలవాటు అయిపోయింది. అయ్యా ఈ బీడు వదలలేకపోతుండే, అలవాటు అయిపోయింది. ఆ తంబాకు వేసుకునేది అలవాటు అయిపోయింది. అయ్యా వదలలేకపోతున్నానయ్యా. ఉన్నారా ఇట్టటోళ్ళు? వీళ్ళు చర్చికి వచ్చే విషయంలో మాత్రం అలవాటు అయిపోయింది. అయ్యా యాడ ఇంటికడ ఉన్న బుద్ధి కాలేదే, నా కాళ్ళు వచ్చేస్తున్నానయ్యా నేను చర్చికి అనగలుగుతామా? అలవాటు అయిపోయిందయ్యా. ఆదివారం అయితే నేను ఎక్కడ ఆగబోయా, నా కాళ్ళు దేవుని సన్నిధిలో మోకలించాలయ్యా, అది నాకు అలవాటు అయిపోయిందయ్యా. మనం చెప్పగలుగుతామా? క్రమం ఉండాలి. మందిరానికి వచ్చే విషయంలో క్రమం పాటించాలి. క్రమంగా మనం మందిరానికి రావాలి. ఈ సంవత్సరం మనం ఎట్టున్నాము ఒకసారి పరిశోధించుకుందాం, ఒక్కసారి ఆలోచించుకుందాం. ఎన్నిసార్లు ఆబ్సెంట్ అయ్యి ఉన్నాం, ఎన్నిసార్లు మనము గ్రూప్ ప్రార్థనకి రాకుండా ఉన్నాం, ఎన్నిసార్లు 3 రోజులు 4 రోజులు గ్రూప్ ప్రార్థన తెచ్చి ఒక్కరోజు వస్తాము, 3 రోజులు రాం. ఏదో ఒక కారణం వెతుకుతాం. గ్రూప్ ప్రార్థనకి ఏదో కారణం, చర్చికి రావడానికి ఏదో కారణం, ఏదో ఒక కారణం చెప్పి ఆగిపోతాం. పాస్టర్ అడిగితే కారణం చెప్తాం. పాస్టర్ అడగలేక, మింగలేక, ఉయ్యలేక, కక్కలేక, సరేరమ్మా సరేలే తండ్రి అంటే. వాడుక, నువ్వు క్రమము, నువ్వు మందిరం విషయంలో, అన్ని విషయంలో నీకు క్రమం ఉండాలి. మందిరంకి వస్తున్నావు, ఒక ప్రార్థన గ్రూప్లో ఉన్నావంటే క్రమం ఉండాలి. ఈరోజు సాంసన్ ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, అయ్యగారు రాలేకపోయినాను అయ్యగారు, సారీ అయ్యగారు ఆయన. ఏందయ్యా మీరు మాకు అక్కడ ఒక కుడి భుజం మారుగా, నువ్వు ఉంటే ఎంతో సంతోషంగా ఉంటుంది, నువ్వు రాకూడదంటే. అయ్యగారు మా పాస్టర్ ఒప్పుకోలేదు అయ్యగారు, పోవటానికి లేదని ఒకే మాట చెప్పేసి, ఇంక మేము మళ్ళీ పోయి మాట్లాడటానికి లేదు, అప్పుడు మా ట్రెజరరు పోయి మాట్లాడమని చెప్పినాను. ఆయన ఇక్కడ కూడా బాధ్యత కలిగినోడు చర్చిలో ఒక ఉన్నాడు. ఆయన పోతానంటే ఎట్టా కుదరదు, ఉండాల్సిందే అని ఉండాల్సిందే అని చెప్పి ఆయన ఆగిపోయాడు. ఇందాక ఫోన్ చేసి ఒక 5 గంటలకు ఫోన్ చేసి నాతో మాట్లాడి అయ్యగారు నేను రాలేకపోతున్నా, కానుక మాత్రం నేను పంపిస్తాను అయ్యగారు అని చెప్పి కానుకేసి ఆయన ఆ మాట అన్నాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి మీటింగ్లో వాడుకగా ఉంటారు. నేను వాళ్ళ ఇంట్లో ఉంటే నన్ను కూడా బాగొట్టిపోయినరు. చర్చికి అన్నం పెట్టి బల్లింలో టేబుల్ మీద, అయ్యగారు మీరు తినండి, మేము పోయి మీటింగ్ పోయి వచ్చేస్తామని నేను తింటాను. సంతోషపడుతున్నాను, నేనేం బాధపడలే ఆ విషయంలో, సంతోషపడుతున్నాను. పాస్టర్ వచ్చినా కానీ దేవుని మందిరము ప్రాముఖ్యం అని చెప్పి వెళ్ళిపోయారు వాళ్ళు. పిల్లలను తీసుకొని ఆడికి వెళ్ళిపోయి, ఆడిపోయి మళ్ళా సగంలో వెళ్ళొచ్చాడు. ఎవరు? సాంసన్. పిల్లలు మాత్రం ఆన్నే ఉండరు, ఆమె ఆన్నే ఉంది. వెళ్ళొచ్చి, అయ్యగారు తినరా, సరిపోయిందా? ఇప్పుడే తిన్నాను, చాలు ఇంకా సరిపోయింది. అయ్యగారు చెప్పొచ్చి నా అమ్మగారికి ఇప్పుడే సరే పాత తీసిపోయి వదిలిపెట్టి వస్తా అని చెప్పి తీసుకొచ్చి నన్ను బస్సు ఎక్కించాడు. కూడబెట్టి మందిరానికి పోయారు. నాకు నిజంగా చాలా ఏంటంటే, ఆ విషయంలో వాళ్ళు చూడండి, ఒక మందిర విషయంలో ఎంత క్రమం పాటిస్తున్నారు, ఎంత పద్ధతి పాటిస్తున్నారు, ఎంత మర్యాద చూపిస్తున్నారు. అది మనకుందా? మన మందిర విషయంలో, మన సంఘ క్రమం విషయంలో మనకుందా? క్రమాన్ని పాటించాలి మందిరం అంటే. మూడవదిగా 1 తిమోతి 4:13 యెహోషువ 1:8 చదువుతారా వాటిని? 1 తిమోతి 4:13 నేను వచ్చే వరకు చదువుట అందును, హెచ్చరించట అందును, బోధించట అందును జాగ్రత్తగా ఉండు. ఏమంటున్నాడు? చదువుటందును, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దీవారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అప్పుడు ఏ విషయంలో క్రమం ఉండాలి తెలుసా? ధ్యానించే విషయంలో, బైబుల్ ధ్యానములో క్రమం ఉండాలి. ఒకరోజు చదివితే 3 రోజులు చదవము, 5 రోజులు చదవము, నెల కూడా చదవము. కొన్ని బైబుల్లో ఆడ
చెలుపులు వేసిన బైబిల్ చెలుపులోనే ఉంటుంది. మళ్ళీ ఆచారం తీసుకొని వచ్చి మందిరానికి వస్తాం, తుమ్ము దులుపుతాం. మరి గుడ్డెత్తుకురా, మంచి గుడ్డెత్తుకురా, తుడిచి అది ఎత్తుకొని కొత్త బైబిల్గా ఎత్తుకొస్తాం. చదివేది లేదు, బైబిల్ ఉండేది. ఎందుకంటే ఈరోజు తలమాటకి పెట్టుకోవటానికి భయం వచ్చినప్పుడు, రాత్రుల్లో పక్కన పెట్టుకోవటానికి భయం వచ్చినప్పుడు, మరి అట్ట కాకపోతే ఎవరికన్నా ప్రార్థన చేసేటప్పుడు నెత్తిని పెట్టడానికి బైబిలు, లేకపోతే అందరికి నేను గుడికి పోతున్నాను అని చెప్పి సంకల పెట్టుకొని మరి వచ్చేదానికి బైబిలు, మరి గుడికి పోతున్నాను తెలియపరచడానికి బైబిలు. ఇది బైబిల్ ఈరోజు బైబిల్. సరే చదువు లేని వాళ్ళు అంటే సరే ఓకే, వాళ్ళు చదవలేరు. చదువు ఉన్న వాళ్ళు కూడా ఈరోజు ఏం చేస్తున్నారు? ఒక చిన్న అబ్బాయి బైబిల్ కవర్ కొత్తగా ఉన్నది, అది తెరిచి చూస్తే అన్నీ అండర్లైన్ చేస్తున్నాడు, అన్నీ పాతబడిపోయి ఉన్నాయి. ఈడు చదువుతున్నాడా? నేను ఆశ్చర్యపోయి వాళ్ళ అమ్మని అడిగితే చదువుతున్నాడు, రోజు డైలీ పోషన్ ఉంది అతనికని. మనం ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను, పెద్దోళ్ళని చూసి చిన్నోళ్ళు నేర్చుకోవాలన్నా, చిన్నోళ్ళని చూసి పెద్దోళ్ళు నేర్చుకోవాలన్నా? నిన్ను చూసి నీ కొడుకు నేర్చుకోవాలన్నా, లేకపోతే నీ కొడుకుని చూసి నువ్వు నేర్చుకోవాలన్నా? పెద్దోళ్ళు కడగోలు లేదు పిల్లోళ్ళు కాడ ఉన్న బైబిల్ జ్ఞానం, పెద్దోళ్ళు కడగోలు లేదు పిల్లోళ్ళ కాడ ఉన్న చదువు ఆ చదివే ఆ క్రమం. ఏమండి అంత బిజీయా? అంత మనకు బిజీయా? దేవుని మాట వినటానికి, దేవుని వాక్యం చదువుకోవడానికి, బైబిల్ ధ్యానిస్తానికి కూడా మనకు బిజీ అంటే మనం జీవితంలో ఎట్టవరకు వెళ్తామండి? కీర్తన 119 అధ్యాయం చూస్తే 104 వచనం అక్కడ చూసినప్పుడు దావీదు అక్కడ రాస్తారు. అక్కడ ఎక్కువగా ఆ 119 అధ్యాయం అంతా కూడా బైబిల్ గురించే అక్కడ రాయబడి ఉంటుంది. బైబిల్ వచనాల గురించే అక్కడ, బైబిల్ ఒక శ్రేష్ఠాన్ని గురించి అక్కడ రాయబడి ఉంటుంది. చదువు మా మాట. నీ ఉపదేశం వలన నాకు వివేకము కలిగెను, తప్పు మార్గములన్నీ ఏందమ్మా నాకు అసహ్యమాగిను. నీ ఉపదేశములన్నీ నాకు ఏమంటున్నాడు? వివేకము కలిగెను. బుద్ధి, జ్ఞానము, వివేకము ఈ బైబిల్ ద్వారే. నాకు ఒక రోజు వివేకం లేదండి, మూర్ఖుణ్ణి నేను చెప్పాలంటే. ముక్కుమైన కోపం, మూర్ఖుణ్ణి. ఎట్టొస్తే అట్ట మాట్లాడితే, ఎట్టొస్తే అట్ట తిడతా, ఎట్టొస్తే అట్ట మనిషి మీద పోతా. నాకు జ్ఞానమే, నువ్వు వాస్తవం చెప్పాలంటే నాకు జ్ఞానమే లేదు, మూర్ఖ జ్ఞానం నాది. ఎప్పుడైతే యేసుక్రీస్తు తెలుసుకున్నానో, బైబిల్ ఎప్పుడైతే చదవటానికి ప్రారంభించానో, ఎప్పుడైతే బైబిల్ కాలేజీ చేరినానో, ఎప్పుడైతే ఆత్మీయ పుస్తకాలు మా ఇంట్లో ఈ కొంతే, ఆ ఇంట్లో కొంతే, వేలూరులో ఇంకొంత, దాదాపు ఈరోజు 2 సెల్ఫులు ఉంటాయి నా పుస్తకాలు. దాదాపు ఏమో 20, 30, 40, 50 వేలు పుస్తకాలు ఈరోజు డబ్బులు పెట్టి కొని ఉంటాను. డబ్బులు అంత పెట్టినా. ఈరోజు నాకు ఎట్టొచ్చింది ఆ జ్ఞానము? ఆత్మీయ పుస్తకాలు. ఈరోజు అనేకులు మరి వాక్యం చెప్తే, అయ్యా భలే ఉందయ్యా, బాగా చెప్పావయ్యా, బాగా జ్ఞానం వచ్చేటట్టు చెప్పావని అనేక ప్రాంతాల్లో చెప్పే కారణం ఏంది? ఆ దేవుడు బైబిల్ జ్ఞానము తప్ప వేరే ఏ జ్ఞానము లేదు. అటువంటి విషయాలు సామెతల పుస్తకాల్లో ఉన్నాయి. అప్పుడు బైబిలు మన ప్రతిరోజు క్రమము చొప్పున చదివేదిగా నువ్వు నేర్చుకుంటే నీ జీవితాన్ని కట్టుకుంటావు, నీ ఒక భవిష్యత్తుని నువ్వు తెలుసుకుంటావు. ఆ బైబిల్ జ్ఞానముతో నువ్వు ఎలా బతకాలనేది కూడా నేర్చుకుంటావు. అటువంటిది బైబిల్. అప్పుడు మనము క్రమం ఉండాలి. ఎంతవరకు మనం చదువుతున్నాం? మనకుందా క్రమము? బైబిల్ డైలీ పోషన్ చదివే అలవాటు ఉందా? డైలీ రోజు చదువుతున్నామా? ఈరోజు మరి బైబిల్ కాదు ఈరోజు చదివేది, క్యాలెండరు. మనం వేపించిన క్యాలెండరు, ఆ క్యాలెండర్లో పోయి యెహోవా నీకు తోడయ్యున్నా, ఏవో తోడున్నాడు అయ్యా, ఇలా రోజంతా నాకు తోడున్నాయి. ఇదే బైబిల్ ఎత్తు, చదువు. ఆ రోజంతా ఆ దినము నువ్వేం చెయ్యాలనే దేవుడు నీకు చూపిస్తాడు. నీకేం అపాయం రాబోయేది నిన్ను హెచ్చరిస్తాడు. నీతో మాట్లాడే అనుభవంలో నువ్వు ఎదగతావు, నువ్వు గ్రహిస్తావు, నువ్వు తాకబడతావు.
ఆ వాక్యము నిన్ను నడిపిస్తుంది. బైబిల్ చదవాలి. బైబిల్ చదివేది వాడుకగా పెట్టుకోవాలి. ప్రతిరోజు చదువుతున్నామా? ఎన్ని చదువుకున్నావు మనము? యోహాను ఎన్ని చదువుకున్నావు? ఎన్ని చదువుకున్నావు? ఆ 4వ బైబిల్ చదువుతున్నావా? ఎందుకు చదివేది లేదు? యేసు ఎన్ని చదువుకున్నావు? బైబిల్ చదువుతున్నావా? ఏమి టైంలే కదా. వర్క్ తెల్లారు 5 గంటల నుంచి వర్క్, నైట్ 10-11 గంటల దాకా. నీ నాన్న వర్క్, చదివేదిలే, ఇంట్రెస్ట్లే ఆడ. మనకి ఇటు ఉన్న యవనస్తులకి, ఇటున్న బ్రదర్కి టైంలే. చెప్పనా? ఇంకో టైంలే. ఎట్ట మనము జ్ఞానవంతులుగా అవుతాం? ఎట్ట మనము క్రమాన్ని ఈ సంవత్సరము నూతన సంవత్సరంలో వెళ్ళేటప్పుడు బైబిల్ చదివేది క్రమం పెట్టుకో. లేకపోతే పుస్తకాలు చదువు టైం దొరికినప్పుడు అంతా. లేకపోతే ఆడియో బైబిల్ వేసుకో, ఆడియో బైబిల్. నాకు సరిగా ఉచ్చరించక రాదు, నాకే రాదు. నాకు వాటిని ఆ ఉచ్చరింపు రాదు నాకు. కొన్ని తెలుగు పదాలు కఠినమైనవి. అయితే నేనేం చేస్తా కదా, ఆడ అడగండి వాడిని ఏం చేస్తానన్నా, ఏడోడా శనివాడేడా, నేనేం చేస్తానంటే నా బైబిల్ ఆడియో బైబిల్లో రెఫరెన్స్ చూసుకునేటప్పుడు దాన్ని ప్లే అమిగితే ఆటోమేటిక్ ప్లే అవ్వద్ది. అటువంటి సాఫ్ట్వేర్ ఒకటి ఉంది. ఆ తెలుగు మాట అదే చదవద్ది, తమిళ మాట చదవద్ది, ఇంగ్లీష్ మాట చదవద్ది. అది 3 బైబిల్ ఒక్కటిగా ఉంటాయి. అది నాకు అది నేర్పిస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే ఎన్నో ఉన్నాయి ఇప్పుడు టెక్నాలజీ మనకి. బైబిల్ జ్ఞానం కోసము, బైబిల్ చదవటానికి, బైబిల్ నేర్చుకోవటానికి ఎన్నో ఉన్నాయి. వాటిని మనము యూజ్ చేసేది ఇంట్రెస్ట్ లేదు. అది వాస్తవం. నెక్స్ట్ ఇయర్లో నువ్వు బైబిల్ జ్ఞానము పెరగాలి. నీలో బైబిల్ చదివేది అలవాటు చేసుకోవాలి. బైబిల్ చదవాలి. ఈ సంవత్సరం మంచి ఒక తీర్మానంతో వెళ్ళాలి. నువ్వు సంవత్సరం జనవరి నుంచి నీకు డైలీ పోషన్ ఉండాలి. జనవరి నుంచి నేను వారానికి ఒక్కసారైనా అడగతా, బైబిల్ రోజు చదివిన వాళ్ళు ఒక్కొక్క వారం చదువుతుండ్రా లేదని ఇంకా ఫాలో చేస్తా. అప్పుడు కానీ మీరు చేయరు. ఇది 3వది. 4వది సామెతలు 22వ అధ్యాయం 29వ వచనం. తన పనిలో అమ్మా నిపుణత గలవాణ్ణి చూచితివా, ఆలుపులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలుచును. అంటే పని విషయంలో, ఉద్యోగంలో క్రమం ఉండాలి. జాగ్రత్తగా చేసుకునే క్రమం ఉండాలి. వాడు యాడ నిలుస్తారు తెలుసా? క్రమం చొప్పున కరెక్ట్గా పనికి పోయాడు యాడ ఉంటారు తెలుసా? రాజుల ముందు నిలవగలగలుగుతారు. ఈరోజు మనం డ్యూటీలో మనం చూపిస్తున్నామా, కరెక్ట్గా ఉన్నామా? నానా ఈరోజు పోతాము, 3 రోజులు చేస్తాము, ఏం పోతావులే ఇంకేం. ఏమండి ఏం పనికి పోలా, ఏం పోతావులే కానీ నాకు టయర్డ్గా ఉంది, నాకు బేజారుగా ఉంది, నేను బాలేనా, కాళ్ళు మెప్పులు, చేతులు మెప్పులు, నడుములు మెప్పులు, ఒళ్ళు మెప్పులు. నువ్వు ఎట్టయ్యా బతుకుతావు? ఎట్టయ్యా నీ కుటుంబాన్ని పోషిస్తావు? ఎట్టయ్యా నీ బిడ్డలను పోషించుకుంటావు? ఎట్టయ్యా నీ బిడ్డల భవిష్యత్తు కోసం నువ్వు దాచిపెడతావు? ఎట్టయ్యా నువ్వు సమాజంలో ఒక స్థాయికి వస్తావు? ఎట్టయ్యా నువ్వు అప్పులు లేకుండా సమాధానంగా సంతోషంగా తింటావు? 2 నెలలు బాతుంటే 3 నెలలు ఇంట్లో ఉంటావే, 1 నెల బాతుంటే 4 నెలలు ఇంట్లో ఉంటావే, 3 నెలలు బాతుంటే 3 నెలలు ఇంట్లో ఉంటావే. ఆడ అప్పు తీసుకుంటువే, ఆ 3 నెలలు తీసుకొచ్చి కడుతుంటివే. ఈ అప్పు తీసుకుంటూ అప్పు బొక్క పెట్టుకుంటూ బొక్క పెట్టుకుంటూ నువ్వెప్పుడయ్యా పెట్టెలో దాచుకునేది? నువ్వెప్పుడయ్యా నీ బిడ్డలకు చేర్చుకునేది? నువ్వెప్పుడయ్యా నీ బిడ్డల్ని, మరి నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్ని, నీ భార్య, నిన్ను కనిపెట్టుకున్న నీ భార్య అందరాల నా భర్త నాకు మంచి కోగ తీసియాలా,
అందరాల నా భర్త ఒక సైన్ వేపి నాకు చేపియాలా, అందరాగా నాకు భర్త నాకు మంచి ఇంట్లోకి అన్ని వసతులు కలుగు చేయాలా, అందరాల నా భర్త మరి నా బిడ్డలకి మంచిగా అన్ని విషయాలు నా తండ్రి నా భర్త చెయ్యాలి అని ఆమె కోరికలు ఉంటాయి. ఈరోజు మనం క్రమం లేదు, డ్యూటీల క్రమం లేదు, పనిల క్రమం లేదు, మనం ఏ క్రమము లేకుండా ఈరోజు పనికి పోతున్నాం కాబట్టి క్రమం మన పనులలో లేవు కాబట్టి ఈరోజు కూడా దరిద్రత ఇంటన ఒట్టుకొని ఉంది. దరిద్రత ఇంటి మీదే ఉంది. ఎందుకు తెలుసా? క్రమం లేదు. చూడు, ఆలోచించు, నీ తలంపులకు తెచ్చుకో. ప్రతిరోజు పనికి పోయాడు ఎట్టున్నాడు చూడు. క్రమము ఆగడు. వాడికాడ ఎందుకు 10 రూపాయలు ఉంది, వాడికాడ ఎందుకు రూపాయి ఉంది, వాడెందుకు నలుగురికి అడిగితే సహాయం చేసే పరిస్థితి ఉంది, వాడికాడ ఎందుకు మరి డబ్బులు వాడికాడ ఉంటుందయ్యా అని అనుకునే పరిస్థితి ఉంది అంటే వాడు కరెక్ట్గా క్రమం చొప్పున పని చేసుకుంటున్నాడు. మనం 4 రోజులు పోతున్నా 4వ రోజు కాలు మెప్పులు అంటుంటివి, 4 రోజులు పోతామే 4వ రోజు నడుము మెప్పి అంటుంటిమే, 5 రోజులు పోతున్నామో 5వ రోజు ముక్కు మెప్పి అంటుంటిమే. ఈ మెప్పులు అని మన కుటుంబాన్ని నెప్పులతో చంపుతున్నాం అంతే. నీ బిడ్డల భవిష్యత్తు నువ్వు పాడు చేస్తున్నావు, నీ బిడ్డల భవిష్యత్తు పాడు చేస్తున్నావు, నీ కుటుంబాన్ని పాడు చేస్తున్నావు, నీ అసలు వాళ్ళకున్న ఆశలు నిరాశలు చేస్తున్నావు అంతే. ఉద్యోగాన్ని పోతే క్రమము చొప్పున నువ్వు పని కరెక్ట్గా వెళ్తుండాలి, ఆబ్సెంట్లు అవ్వకూడదు, లివ్ వేయకూడదు. ఒకవేళ నువ్వు దేశం పోయాడు అయితే జనవరి మీటింగ్ అయిపోయిందా వెళ్ళిపో, మళ్ళీ మీటింగ్లోకి రా. 7 నెలల్లో నెలకు నీకు 25,000 జీతం అంటే 7 నెలలకి ఎంత అయింది? 1,50,000. 50,000 నీ అప్పుడు ఒకటి కట్టుకో, 1,00,000 రూపాయలు నీ ఇంట్లో పెట్టు, నీ బ్యాంకులో వేసుకో, నీ బిడ్డ మీద, లేకపోతే ఏదో ఒకటి చేపిసుకో, ఇంటికి ఏదో ఒకటి చెయ్యి. మళ్ళీ అయిందా 8వ నెల ఉండు, 9వ నెలతో ఎల్లో మళ్ళీ ఎప్పుడు పండగ రా. ఆ 3 నెలల్లో 75,000 వస్తుంది, లేకపోతే 50,000 వస్తుంది. ఆ 1,00,000 రూపాయలు ఆడనే ఉంది, నీకు అప్పు లేదు ఇంకా. ఆ 50,000 ఒకవేళ 50,000 తిన్నా కానీ ఆ 1,00,000 రూపాయలు ఆడనే ఉంటుంది నీకు. ఏదే 3 నెలలు పోతుంటే 2 నెలలు వెళ్ళొస్తుంటే మరి గుడ్ల మరి గుడ్డు పెట్టినట్టు కూర్చుంటుంటే ఇంటికి వచ్చి. ఎట్టయ్యా క్రమం ఉండాలయ్యా, చేసే పనుల క్రమం ఉండాలి. ఏవో భవిష్యత్తులో నువ్వు బాగుపడతావు. చేసే పనుల క్రమం ఉంటే నువ్వు జీవితంలో వర్దెళ్తావు. చేసే పనులు కరెక్ట్గా ఉంటే నువ్వు బిజినెస్ చేసేవాడు కూడా అంతే. 4 రోజులు అంగడి మూత వేసుకొని 5వ రోజు 6వ రోజు తెరుచుకుంటే వాడి బిజినెస్ లాస్ అవద్దా, లాభం వస్తుందా? అంతే. బిజినెస్ అని అంతే, క్రమం లేకపోతే అంతే, జీవితము పని అయినా అంతే. చెయ్యి, కష్టపడు. ఇప్పుడు కష్టపడకపోతే ఎప్పుడు కష్టపడతావు? నీ బిడ్డల కోసం, నీ కుటుంబం కోసం ఇప్పుడు కష్టపడితే ఎప్పుడు కష్టపడతావు? ముసలోడై నాకు పడతావా? ముద్ద పెడతారు అనుకున్నావా? బిల్కుల్ ఎవడు దగ్గరికి కూడా జారు. నేను చెప్తున్నా, రాసుకో నువ్వు నాతో సహా. ఎవడు ఏ రోజు కాలాలు ఉండవు. అది ఆ కాలం, గొప్పమ్మ కాలం, బాలయ్యల కాలం, ఇప్పుడు మాలాదిరోల కాలం. ఏం పప్పులు ఉడకవు ఎవడు కాడ ఈ రోజులలో. నీ కష్టము, నీ భవిష్యత్తు నువ్వు చూసుకోవాలి. అప్పుడు నువ్వు ఎట్టుండాలంటే నీ బిడ్డల్ని నీవు ఒక 10 రూపాయలు చేర్చి పెట్టుకొని అప్పులు లేకుండా బతికేది నేర్చుకోవాలి. అప్పులు లేకుండా 10 రూపాయలకు నువ్వు ఉంచుకోవాలి. సమృద్ధితో నువ్వు ఉన్నప్పుడు అప్పుడు నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. దేవుడికి మహిమది నీ ద్వారా. దేవుని నమ్ముకున్నారు రా, వాడు ఆశీర్వదించబడినరా. నువ్వు దరిద్రతలో ఉండి దీవెన లేకుండా ఉన్నావంటే దేవుడు తప్ప, నీ తప్ప? నువ్వు ఇంట్లో అమ్మ గమనించమ్మా, బియ్యం ఉన్నాయి, బియ్యం ఆడబెట్టున్నా, అది తీసుకుపోయి నీళ్ళు పోసి కడిగి ఎత్తి పొయ్యి మీద పెట్టి స్టవ్ వెలిగించి మంట పెట్టి ఉడికి దించితే కూడా అవద్దా? బియ్యం ఆడబెట్టేసి నాకు కూడవలా, నాకు కూడవలా, నా కడుపుకి దేవుడు ముద్ద పెట్టలా, నా కడుపుకి తిండి పెట్టలా అని దేవుడు నాకేం చేయలేదంటే అది సాధ్యమవుద్దా? అప్పుడు ఎవరు తప్పు? మన తప్పు. మనం చేసుకునేది మనం చేస్తే దేవుడు చేసేది దేవుడు చేస్తాడు.
మనకిచ్చేది ఎవరంటే బలము దేవుడు. ఆ బలాన్ని ఇస్తున్నప్పుడు మనం మన బిడ్డల కోసము ఎప్పుడు అప్పుడు సంపాదించుకొని చేర్చుకొని కూర్చుకొని ఉండాలి. ఈ సంవత్సరం తీర్మానం ఎత్తో, జనవరి నెల వెళ్ళిపోతా, మళ్ళీ 7వ నెల దాకా రాను. నా భార్య నేను బార్డర్లో నేను పని చేస్తుండా, నేను దేశం కోసం పని చేస్తుండా, నా కుటుంబం కోసం పని చేస్తున్నాను, బ్రతుకు అంతే. మళ్ళీ నువ్వు రాకూడదు, ఏ పరిస్థితిని రాకూడదు. ఏమి అది వాళ్ళు వీళ్ళు అని ఏది రాకూడదు. సావు తప్ప, సావుకు మాత్రం రా అంతే. ఏదైనా రావద్దు. తీర్మానం ఎత్తు. నీ కుటుంబం బాగుండకపోతే నన్ను అడుగు. అప్పుడు నువ్వు దీవించబడకపోతే నన్ను అడుగు. అప్పుడు నువ్వు 10 రూపాయలు కూర్చుకోకపోతే నన్ను అడుగు. ఇప్పుడు ఎంత సంతోషంగా ఉంటుంది తెలుసా, నీ బిడ్డలు, నీ కుటుంబం, నీ భార్య అందరూ. ఎప్పుడు ఆ ఇంటికి పోయి 2000, ఈ ఇంటికి పోయి 2000, వాడికారు 2000, ఈడికారు 3000, వాడికారు 2000 అడుక్కుంటా ఉంటే ఎంత దీన స్థితిలో ఉన్నాం. దేవుని నమ్ముకున్న బిడ్డలని ఎంత కేవలం దేవుడికి, అది దేవుని నామం దూషించబడద్దు. మనం కూడా సిగ్గుసేటుగా మనం బ్రతుకుతున్నామని అర్థం. మనం అది ఆలోచించేది లేదండి. దేవుని నామం పెట్టుకున్న తర్వాత ఆ నామానికి దూషణం వచ్చేది ఎట్టంటే ఇట్లాంటి వాళ్ళనే అడుక్కునే వలన దూషణం వస్తుంది. అప్పుడు ఏమనుకుంటారంటే వాడు దరిద్రురా, వాడు సామె, వాడికి ఏమీ లేదు, వాడు దరిద్రం పట్టినోడు, ఆ దేవుని నమ్ముతుండు, ప్రార్థన చేస్తుండు, మరి ఆరాధన చేస్తుండు, దేవుడు 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 అంటుండు, వాడు దరిద్రతే పోలా. వాళ్ళు దేవుడు ఏం చేసిండా? దేవుడు ఏం చేయలేదని కాదు, ఆడ ఈడేం చేయలే, మూలకు ఉంది ఆడ. వాడు ఎట్ట దీవించబడతాడు? దేవుడు నీకు బలం ఇచ్చి, పోనానా నీకు ఒక కుటుంబం ఇచ్చినా, నీకు ఒక బిడ్డలు ఇచ్చినా, సంపాదించుకో, నీకు ఆరోగ్యం ఇస్తా, అన్నీ ఇస్తా అని దేవుడు నిన్ను బలపరిచి పంపిస్తున్నప్పుడు, ఈ సంవత్సరం నువ్వు వెళ్ళేటప్పుడు జనవరి నువ్వు ముగించుకొని నువ్వు ఎక్కడ ఉండకూడదు, వెళ్ళిపోతానే ఉండు. వెళ్ళిపోయినా 7 నెలలు పనిచేయి. 7వ నెల మన మీటింగ్లా రా. మీటింగ్లో దేవుని పనిలో కొనసాగు, దేవుని పని చేయి, కుటుంబాన్ని శ్రద్ధగా సంతోషపెట్టు. దాని తర్వాత మళ్ళీ వెళ్ళిపో, మళ్ళీ పండగరా. ఇలా నువ్వు ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చెయ్యి. నీ ఇంటిలో ఎట్టుంటుంది తెలుసా? సమృద్ధి ఉంటుంది. నీ ఇంటిలో నీ బల్లా చుట్టూ ఏముంటాయి తెలుసా? అన్ని వస్తువులు నీ బల్లా మీద నిలబడిపోయి ఉంటాయి. తినేక మనుషులు లేకుండా ఉంటారు. తినేక మనుషులు ఉండరు. ఆ మార్గా దీవించబడతావు. అన్ని వస్తువులు నీ ఇంటికి చేరతాయి. క్రమం, పనిలో క్రమం ఉండాలి, చేసే ఉద్యోగంలో క్రమం ఉండాలి. అట్ట కాకుండా మరీ సోమరి బతకనేకూడదు. అది సోమరితనం, అది తెలుసా? సోమరితనం అది. సోమరి మనం అనుకుంటాము ఏంటంటే ఎవరి మీద ఆధారపడద్దు. ఎందుకు ఈ విషయం చెప్తున్నంటే, మా అమ్మ మీద ఆధారపడద్దు, అక్క మీద ఆధారపడద్దు, నీ చిన్నాయన మీద, అన్న మీద, వదిన మీద, మరి ఇంకొక వేరే ఎవరి మీద నువ్వు ఆధారపడద్దు. నీ కాళ్ళ మీద, దేవుడి మీద ఆధారపడు అంతే. నీ కాళ్ళ మీద నీ దేవుడి మీద ఆధారపడు. నువ్వు చూడు, ఆశీర్వాదం నీ ఇంటికి వస్తారు అప్పుడు జనాలు, బంధువులు. నీ ఇంటి చుట్టూ బెల్లం ఎట్ట ఉన్నప్పుడు ఈగులు ముసరితే, ఆ రీతిగా నీ ఇంట్లో ధనం ఉన్నప్పుడు నీ ఇంటి మీదకి నీ బంధువులు వచ్చి కూర్చుంటారు. వాడే ముద్ద చేస్తాను, మనం వాడి కాడికి పోయి కూర్చునేది, వాడికాడ ఏం తినేది, ముందర వాడికాడ మనం పోయేది. ఆ పరిస్థితి రాకూడదు. ఎన్ని మంది జీవితాలు ఇప్పుడు దరిద్రతలో ఉందో తెలుసా? ఎన్ని మంది జీవితాలు అప్పులలో ఉండవు తెలుసా? ఎన్ని మంది కుటుంబాలు అప్పులు కట్టుకోలేక చేస్తున్నారు? ఎందుకంటే ఇదే కారణం. బాధ్యత లేదు, క్రమము లేదు, ఉద్యోగంలో వాళ్ళు చేసే పనిలో. ఇందువల్ల అప్పులు బానంటుంది, ఇందువల్ల దరిద్రత బానంటుంది, ఇందువల్ల ఈ రోజుకి ఏమి ఒంట్లో ఏమి లేకుండా ఈరోజు దరిద్ర స్థితిలో ఉన్నాం. క్రమం ఉండాలి. దేవుడు అన్ని ఎదురు చూస్తున్నాడండి, క్రమం. దేవుని నమ్ముకున్న తర్వాత నువ్వు నీ లైఫ్ సపరేట్ అంతే. నీ ఉద్యోగం కడుకొని నీ సాక్ష్యం ఉండాలి. ఆ బ్రదర్ ఆబ్సెంట్ అవడయ్యా, ఆ బ్రదర్ కరెక్ట్ పని చేస్తాడు, ఆ బ్రదర్ వస్తే కరెక్ట్ చేస్తాడయ్యా, ఆ బ్రదరు మరి డబ్బులు తీసుకుంటే డబ్బులు తీసుకున్న రోజు అన్ని రోజులు ఉంటాడయ్యా, సగంలో వెళ్ళిపోడయ్యా, సగంలో రాడయ్యా, అట్టటోడయ్యా, పక్క మనిషి అయ్యా బ్రదర్. ఆ సాక్ష్యం సంపాదించుకోవాలి మనకి. ఇదేనోది 4వది. 5వదిగా 5వది చదువుతలే. 1 కొరింథీయులు 16వ అధ్యాయం 2వ వచనం. నేను వచ్చినప్పుడు సందా పోగు చేయకుండా
ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును తాను వర్ధిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేయవలను. దేంట్లో క్రమం ఉండాలంటే ప్రతి ఆదివారం వీళ్ళు పోగు చేస్తున్నారు. ప్రతి ఆదివారం దేవుని మరి ఆ మరి పరిశుద్ధులకి, సంఘాలకి, మరి బేదలకి, మరి సంఘ పనికి వాటికి పోగు చేసి చెప్తున్నారు. నేను రాకముందే మీరు పోగు చేసి ఉండండి ప్రతి ఆదివారాన అని అంటున్నారు. ఈరోజు గమనించాలి ప్రియమైన సహోదర, మనము దేవునికి ఇచ్చే కానుకలు కానీ దశమ భాగంలో కానీ ఏముండాలి తెలుసా? క్రమం ఉండాలి. మనకి ఇష్టం వచ్చినప్పుడు ఇస్తుంటమే, కష్టం వచ్చినప్పుడు ఉడిచేస్తుంటమే, సంతోషం వచ్చినప్పుడు ఇస్తుంటమే, బాధ వచ్చినప్పుడు మానుకుంటుంటమే, మరి కష్టాలు వచ్చినప్పుడు మానుకుంటుంటమే, మరి సంతోషం ఉన్నప్పుడేమో ఇస్తుంటమే. అయితే బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? ఇక్కడ ఆ మాట చదువుతామమ్మా. 2 కొరింథీయులు 8వ అధ్యాయం 1వ వచనం నుంచి 3వ వచనం దాకా. సహోదరులారా, దేవుని కృపను గురించి మీకు తెలియజేస్తున్నాము. ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. మరియు గమనించమ్మా, వారు ఎవరంట? నిరుపేదలైనంటే పేదల్లోనే ఇంకా పేదలు. వారి దాతృత్వం అంటే దేవుడికి ఇచ్చే విషయంలో బహుగా విస్తరించెను. ఈ కృప విషయంలో ఇచ్చేది కూడా ఒక కృప అండి. ఇది ఇచ్చేది కూడా ఒక కృప. అది పాలు పొందే విషయంలో కానీ మనస్పూర్వకంగా మిమ్మల్ని వేడుకుంటూ వారు తమ సామర్థ్యమే కొలది కాకంటే ఉన్నది మాత్రం కాదు, అది ఇయ్యాల అనే దానికంటే ఎక్కువగా ఇచ్చారంట దేవునికి. ఆడ సాక్ష్యం ఇస్తున్నాడు ఆయన. చదువు మళ్ళా అదే మాట అట్నే కంటిన్యూ. సామర్థ్యం కంటే ఎక్కువగాను తమంతా తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుతున్నాను. సాక్ష్యం చెప్తున్నాడు అక్కడ. ఎవరి గురించి? ఏ సంఘము? కొరింథీయుల సంఘాన్ని గురించి. గమనించాలి, కొరింథీ సంఘానికి రాస్తున్నాడు ఈ మాట. ఈరోజు ప్రియమైన సహోదరుడా, ఈరోజు దేవునికి ఇచ్చే కానుక విషయంలో కానీ దశమ భాగం విషయంలో కానీ ఒక క్రమం ఉండాలి. నువ్వు ఒకటి నియమించుకున్నావంటే, దేవునికి ఇయ్యాలని నియమించుకున్నానంటే, ఎంత మరి నిరుపేదలు అయిన స్థితిలైనా, కష్టములైనా, నష్టములైనా దేవుడికి ఇచ్చేది మాత్రం మానుకోకూడదు. అంతే. అన్న నాకు కష్టం వచ్చేసిందన్న, అప్పులు కట్టేసిన, అందువల్ల లేకపోయినా నీకు బలం ఇచ్చింది ఆయన. బైబిల్ చెప్తుంది. అమ్మాట చదువుతావా? దినవృత్తాంతం 29వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 18వ వచనం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 18వ వచనం. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకున్న వలను ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను భాగ్యము అంటే ధనము సంపాదించుకొనకై మీకు సామర్థ్యం కలుగు చేయవాడు ఆయనే. ఎవరంట? నువ్వు సంపాదించుకుంటున్నావే ఆ టాలెంట్, ఆ సంపాదన, కష్టము, బలము. తమిళ్ అయితే బెల్లని కొడుతవరు అవరే అని ఉంటుంది. బలం ఇచ్చేది ఆయనే నువ్వు సంపాదించుకునేకి. అప్పుడు ఆ దేవుడికి ఎట్టుండాలి తెలుసా? నువ్వు సామర్థ్యం ఉంది, నువ్వు సంపాదిస్తున్నావు, ఓకే. నీకు తెలివి ఉంది, సంపాదిస్తున్నావు, ఆ తెలివి ఇచ్చేది ఆయనే, ఆ సామర్థ్యం ఇచ్చింది ఆయనే, ఆ బలం ఇచ్చింది కూడా ఆయనే. అప్పుడు ఆయనకి ఎట్టుండాలా? క్రమము చొప్పున నువ్వు ఉండాలి, క్రమాన్ని పాటించాలి. ఎంత పరిస్థితి ఉన్నా, ఎన్ని అప్పులున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టమున్నా, దేవుని కానుక అన్నప్పుడు దేవుని కానుక అది తీసి పక్కన పెట్టి దేవునికి చెల్లించాలి. అంతే. మన మందిరంలో ఉన్నారు అట్టోళ్ళు.
ఎన్ని కష్టాలున్నా ఎన్ని బాధలున్నా రూపాయలతో సహా దేవుని కానుకని ఆడ పెట్టేవాళ్ళు ఉన్నారు. చిన్న బిడ్డ ఒకరోజు తెచ్చి ఇచ్చారు, చిన్న బిడ్డ రూపాయి చేర్చి పెట్టి. అప్పుడు ఈరోజు ఆ లిస్టులో మనం ఉన్నామా? ఆ లిస్టులో మనం ఉన్నామా? దేవుడు మనకిచ్చిన ధనములో దేవుడికి నమ్మకంగా క్రమము చొప్పున క్రమం తప్పుతున్నామా? ఒకసారి ఇస్తుంటమే, ఒకసారి మానుకుంటుంటమే. ఒకసారి దేవుడు ఇచ్చినప్పుడేమో వాటినేమో మనము కప్పెట్టేస్తుంటమే, దేవుడికి మన ఇకుండా ఒకసారి ఏమో ఇస్తుంటమే. ఏందది? ఒకరోజు ఒకలాగా, ఇంకొక రోజు ఇంకొకలాగలా. ఒకరోజు దేవుడి మీద ప్రేమ కలిగితే ఇంకో రోజు దేవుడి మీద బాధ కలుగుతుందా? 1 తిమోతి 6:18 వాళ్ళు ధారాళంగా ఇచ్చినని అని ఉంటుంది. 2 కొరింథీయులు 8 1 వచనం 2 వచనం 3 వచనంలో ఆడ సాక్ష్యము వాళ్ళు సాక్ష్యము ఇవ్వబడిన అని ఉంటుంది. 2 దినవృత్తాంతం 29 వచనంలో అంత నీ వలనే కలిగింది ప్రభువా అని అంటాడు. రోమీయులకు రాసిన 12 వచనంలో మరి పరిశుద్ధులకి వాళ్ళ కష్టంలో వాళ్ళ బాధలో ఆదుకున్నారు మీరని అక్కడ అపోస్తలుడైన పౌలు అంటాడు. ఒక మాట చదువుకుందామా? రెఫరెన్స్ రోమీయులకు రాసిన 12 వచనం. పరిశుద్ధుల అవసరంలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చిస్తున్నారు. పరిశుద్ధుల విషయంలో వాళ్ళకి సహాయపడతా, వాళ్ళకి ఆతిథ్యం ఇస్తా, అలాగా మీరు ఉంటున్నారు అని అక్కడ పౌలు అంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు మనం క్రమాన్ని దేవునికి ఇచ్చే విషయంలో దశమ భాగం కానీ దేవుని కానికి ఇచ్చే విషయంలో మనం ఎట్టున్నాం ఒకసారి ఆలోచించు. ఇంట్లో మనం దేవుడికి నమ్మకంగా ఉన్నామా? క్రమం చొప్పున ఉన్నామా? క్రమాన్ని పాటిస్తున్నామా? క్రమ ప్రకారము అన్ని దేవునికని మనం తీసి పక్కన పెట్టి దేవునికని సమర్పిస్తున్నామా? దేవునికి ఇస్తున్నామా? క్రమము లేదు. దేవుడికి ఇచ్చే విషయంలో క్రమము లేదు. దేవుడికి దశమ భాగం ఇచ్చే విషయంలో క్రమం లేదు. దేంట్లో క్రమం లేదు. ఎన్ని మంది మనకి ఎంత దేవుడు మనకి ఈ సంవత్సరము ధనాన్ని ఇచ్చాడు. అన్నీ తీసుకోవటానికి మనకి ఉంటాయి, కానీ దేవుడికి ఇచ్చేదానికి మనసు ఉండదు. మనకి అన్నీ చేయటానికి మనసు ఉంటుంది, అని దేవుడికి ఇచ్చే మనసు ఉండదు. మందిరం ఏ రోజైనా మందిరము డెవలప్మెంట్ని ఆలోచించామా? పరిచర్య డెవలప్మెంట్ ఆలోచించామా? నాకెందుకయ్యా పరిచర్య డెవలప్మెంట్, నాకెందుకయ్యా ఆత్మరక్షణ, నాకెందుకయ్యా మరి సేవ, నాకెందుకయ్యా ఆ సేవకు నేనెందుకయ్యా సహాయపడాలి, నేనెందుకయ్యా దేవుడు? ఇది నాది కాదు, నీది కాదు, దేవుడిది. నీకు ఇచ్చేది కూడా నీది కాదు, దేవుడిది. నాకు వచ్చేదైనా నీకు వచ్చేదైనా దేవుడిది. అదే ఈ సేవ అయినా దేవుడిదే. అప్పుడు దేవుడికి ఇవ్వకుండా ఎవరికి ఇవ్వాలని? మనము ఈ ప్రకారము మనస్పూర్వకంగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేను ఎంత మాత్రపు అన్నయ్యా, నా జనులు ఎంత మాత్రపులు, సమస్తము అది నాకు వచ్చిన దానము, ఈ ఆశీర్వాదము, ఈ రాజు ఈ పోస్టింగు, ఇవన్నీ కూడా నాకు నువ్వు ఇచ్చినవి కదా ప్రభువా. నీ సంపాద్యములో మేము కొంత, నువ్వు ఇచ్చిన ధనములో మేము కొంత ఇచ్చినామయ్యా అంటున్నాడు అక్కడ దావి. ఇప్పుడు చెప్పండి, నీకు కలిగే ధనం ఎవరిచ్చేది? దేవుడు ఇచ్చేది. అప్పుడు దేవునికి ఇవ్వాలన్నా లేదా? లేదన్నా మేము అప్పు తీర్చుకుంటామన్నా. లేదన్నా తీర్చుకో, తప్పనిలే. అయితే దేవుడికని ఆ వంతు పక్కన పెట్టి నువ్వు అప్పు తీర్చుకో. దేవుడికి చెల్లించి నువ్వు అప్పు తీర్చుకో. దేవుడే యేసుప్రభు ఆ మాట అన్నాడు, రాయనది రాయనకు దేవుడికి చెల్లించన్నాడు. ఎవరికి? వరిగట్టే విషయంలో దేవుడు యేసుప్రభు కాడికి వచ్చి ఆయన నోట ఏ మాట వస్తుందని పరిశోధించాలని చెప్పి వాళ్ళు అడుగుతారు. వాళ్ళు అడిగినప్పుడు అక్కడ ఏమని మాట్లాడతారంటే, ఆ తమిళలో రాయన్ అని ఉంటుంది, తెలుగులో ఏముంటుందని తెలియదు ఆయన పేరు. అప్పుడు అంటారు, రాజుది రాజుకును దేవునిది దేవునికి చెల్లించు అని అంటారు. అప్పుడు నీది నువ్వు తీసుకో, దేవుడిది దేవుడికి, అంతే. నీది నువ్వు తీసుకో, దేవుడిది దేవుడికి. క్రమాన్ని పాటించు, క్రమంగా నడుచుకో దేవుని కొరకు.
ఇది ఎన్నోది? 5వది. 6వది సామెతలు 31వ అధ్యాయం 10 నుంచి 31 దాకా. దాంట్లో 15వ వచనం మాత్రం చదువున్నా, సమయం లేదు. ఇందాక ఎవరికి చెప్పాము? పనికి పోనోళ్ళకి చెప్పాము. బాధ్యత అంటే క్రమం లేని వాళ్ళు. ఇప్పుడు కుటుంబుల క్రమం లేని వాళ్ళను ఇప్పుడు చదువుతూ వద్దాం, మనం చూడబోతున్నాం. 15. ఆమె చీకటితోనే లేచి, స్త్రీలకు సంబంధించింది ఇది. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరిచెను. క్రమం. ఉదయం లేచి ఇంట్లో అన్ని పనులు చేసుకోవటం ఒక క్రమాన్ని పాటిస్తుంది. 19 వచనం. ఆమె పంటను చేత పట్టుకును, తన వేళ్లతో పదురు పట్టి వడుకును. దేంట్లో? పని విషయాలలో కూడా క్రమం పాటిస్తుంది ఇంట్లో, కుటుంబానికి. మళ్ళా 25 వచనం. నడుకట్లను వర్ధకులకు అమ్మును, బలమును ఘనతయు ఆమెకి వస్త్రములు. వస్త్రాల విషయంలో కూడా క్రమం. మన వస్త్రాలు ఏది? ఈ వస్త్రాలు మనవి. ఆమె వస్త్రాలు వేరు, మన వస్త్రాలు ఏవి తెలుసా? మన వస్త్రాలు ఏవి చెప్ప? ప్రాముఖ్యంగా ఒక సిస్టర్, నేను చెప్పుంటా అనుకుంటా, ఇది మోహన్ సి లాసర్ గారు చెప్పిన ఒక సంఘటన. మోహన్ సి లాసరు గారు ఒక ప్రాంతానికి వెళ్ళి సువార్త చెప్తున్నాడట. అది అక్కడ ఒక సిటీలో చెప్తున్న సమయంలో ఆ పాస్టర్ ఇన్వైట్ చేశాడు, పాస్టర్ పిలిచాడు, ఈయన వాక్యం చెప్తున్నాడు. ఈయన వాక్యం చెప్తుంటే డిస్టర్బ్ అవుతుంది, ఈయన మైండ్ చెదరుతుంది. ఈయన దృష్టి అంతా ఒక అమ్మాయి వేసుకున్న అనారికమైన వస్త్రాలు అట్టున్నాయి కాబట్టి ఆమె ముందే కూర్చొని ఉంది. ఈయన డిస్టర్బెన్స్ అవుతున్నాడు. అంత అయిపోయిన తర్వాత ఈ అమ్మాయి ఎవరు ఇట్ట మందిరానికి ఇట్ట అనారికమైన గుడ్లు వేసుకొని వచ్చింది ఈ అమ్మాయి, మరి క్రమంగా లేదు ఈ అమ్మాయి, పాస్టర్తో చెప్పాలి, ఈ పాస్టర్ పిలిచిన పాస్టర్తో చెప్పి ఈ అమ్మాయిని ఖండించాలా అని చెప్పి పాస్టర్ గారికి అడిగి వెళ్ళి, పాస్టర్ గారు అని అంటే ఈయన అంతలేకే, పాస్టర్ గారు రమ్మ తల్లి రా 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 తల్లి రా అని వచ్చింది. పాస్టర్ గారు మా అమ్మాయి ఏమైందా? ఈ పాస్టర్ గారు మా అమ్మాయి అనేట. ఏ అమ్మాయి? ఆ అమ్మాయి మోహన్ సి లాసర్ ఎదురుగా కూర్చొని అనారికమైన గుడ్లేసుకొని మరి ఆ వస్త్రాలు ఆయన్నే డిస్టర్బెన్స్ చేసిన ఆ అమ్మాయి. ఈ అమ్మాయి ఏ అమ్మాయి? ఈ పాస్టర్ గారు కూతురే. ఈరోజు గమనించాలి, పాస్టర్ గారు కూతురే ఎట్టున్నదంట? అనారికమైన గుడ్డలు. ప్రియమైన సహోదరా, ఈరోజు సంఘముకు వచ్చే మనము గుడ్డల్లో కూడా క్రమం పాటించాలి. గుడ్డలు ఎంత క్రమంగా వేసుకోవాలంటే అంత క్రమంగా వేసుకోవాలి. ఈరోజు గుడ్డల్లో క్రమం, ఒక్కొక్కరు గుడ్డ గడితే చండాలం కడతారు. క్రమం ఉందా? నువ్వు దేవుడు బిడ్డవని నువ్వు పేరు పొందిన తర్వాత నీ డ్రెస్సింగ్ ఎట్టుండాలంటే వినయంగా రావాలి, పరిశుద్ధతగా రావాలి. నీ డ్రెస్సింగ్ ద్వారా నిన్ను దేవుని బిడ్డ అనాలి, అంతే. ఈరోజు మన గుడ్డల ద్వారా దేవుని నామాన్ని దేవుడిని మహిమపడాలి, కానీ దూషించకూడదు. మనల్ని చూసి మన గుడ్డల క్రమం ఉండాలి. దేవుని బిడ్డగా వచ్చినప్పుడు నువ్వు క్రమం ఉండాలి, ప్రతి దాంట్లో క్రమం ఉండాలి. రోజు డ్రెస్సింగ్లో క్రమం లేదు, మేకప్లు క్రమము లేదు. అయితే దేవుని కృపచేత మన చర్చిలో ఇటువంటి వారు లేరని నేను చెప్పగలుగుతాను. రానైన దినాలలో కూడా అట్టు ఉండకూడదు అనేది నా ఉద్దేశం. నీ సౌందర్యం ఎక్కడ కాని రావాలి తెలుసా? నీ వినయంలో కాని రావాలి. నీ సౌందర్యం ఎక్కడ కాని రావాలి చెప్పా? నీ మాటల్లో కాని రావాలి. నీ సౌందర్యం ఎక్కడ కాని రావాలి చెప్పా? దేవుని ప్రేమలో కాని రావాలి. నీ సౌందర్యం ఎక్కడ కాని రావాలి తెలుసా? దేవుని పరిచర్యలో కాని రావాలి. నీ 6వది 7వది చెప్పి ముగిద్దామా? ఎంత టైము? 7వ పాయింట్ చెప్పేసి క్లుప్తంగా ముగిచ్చేస్తాను, సరేనా? అంటే
సంపూర్ణంకి గుర్తు ఏందంట? ఏంది? 7. అందుకే నా మొబైల్ చూస్తే 37 పెట్టుంటా నెంబర్. సరే, ఇప్పుడు 7 పాయింట్లు మాట్లాడతాం, సరేనా? చివరిగా ఏంట్లో క్రమం ఉండాలంటే, చదువు నాన్న. ప్రసంగి 5వ అధ్యాయం 2వ వచనం. చివరిగా నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నువ్వు నీ హృదయాన్ని త్వరపడనియొద్దు. నువ్వు నోటిని కాచుకో. దేవుడు ఆకాశమందున్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండాలి. బుద్ధిహీనుడు అవును. ఎక్కడ ఉండాలి క్రమము అంటే? మందిరంకి వచ్చినప్పుడు మందిరంలో క్రమంగా ఉండాలి, అంతే. మనం ఎడ చేస్తాం తెలుసా? మందిర క్రమమే ఉండదు అయ్యా. మనము మందిర క్రమమే ఉండదు, ఏ క్రమం ఉండదు. మందిరం ఎట్టుంటుందంటే, క్రమం ఎందుకు ఉండదంటే, క్రమం లేని వాళ్ళు ఉంటే క్రమం ఉండదు. ఎట్టా? వాక్యము చెప్తుంటే ఒకరేమో ఇట్టు, ఒకరేమో సెల్లు, ఒకరేమో ఇట్ట, ఒకరేమో ఇట్ట, ఒకరేమో ఒకరిని గిల్లుకుంటుంది, ఒకరేమో ఒకరితో మాట్లాడుండేది, ఒకరేమో నవ్వుకొని ఉండేది. దేవుని సన్నిధిలో అలా మనం ఉండనేకూడదు, క్రమంగా ఉండాలి. దేవుడు మందిరానికి వస్తే క్రమంగా ఉండాలి, అంతే. అసలు తమిళ్లో మాట ఉంటుంది, ఎంత బాగుంటుంది తెలుసు తమిళ్లో మాట, వణుకుతూ అని ఉంటుంది. చదువు. నువ్వు దేవుడు ఆలయానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త. ఏమంటుంది? ప్రవర్తన జాగ్రత్త అంటుంది తమిళ్లో. అయితే నీ ప్రవర్తన జాగ్రత్త. మూడర్ అంటే మూర్ఖులు బలి చెల్లించినట్టు. అది అంటే బలి తెగించి నువ్వు ఏది కూడా చెయ్యొద్దు దేవుడి సన్నిధిలో. దేవుని సన్నిధిలో నువ్వు ఎట్టుండాలంటే క్రమంగా ఉండాలి. మనం దేవుని సన్నిధిలో క్రమమే ఉండేది లేదు. దేవుడి సన్నిధికి వస్తే మనం ఎట్ట చేస్తామంటే, అసలు క్రమంగా కూర్చునేది కూడా లేదు. ఒక్కొక్కరైతే మరి కాలు జాపుకోవటం, ఇట్ట నిలువున బలిపీఠానికి నేరుగా బలిపీఠానికి కాలు జాపుకోవటం, కూర్చోవటము. మరి కొందరు మరి క్రమం ఉందా? 100 సార్లు లేచిపోయేది, 100 సార్లు తిరిగి వచ్చేది, ఊరక నీళ్ళు దప్పికేస్తుంది, ఊరక మనం లేచిపోయేది. ఇదంతా క్రమం కానే కాదండి. దేవుడు ఆలయంలోకి వచ్చేటప్పుడు వణుకుతో భయంతో మన దేవుడు ఆలయంలో ఉండాలి, అంతే. దేవుని ఆలయంలో ఉన్నప్పుడు నీ ప్రవర్తన ఎంత జాగ్రత్తగా ఉండాలంటే అంత జాగ్రత్తగా ఉండాలి. దేవుని ఆలయంలో ఉన్నప్పుడు సెల్ ఫోన్ సైలెంట్ వేసుకో. దేవుని ఆలయంలో ఉన్నప్పుడు సెల్ ఫోన్కి నువ్వు ఒక సెల్ ఫోన్ పక్కన పెట్టేసి నువ్వు దేవుళ్ళలోకి మింగిల్ అయిపోవాలా, దేవుళ్ళకు నీ మింగిల్ అయిపోవాలా. దేవుడు ఆలయంలో దేవుని సన్నిధిలో ఉన్నాను, ఆ సన్నిధిలో ఉన్నా నేను, దేవుడు నా ఎదుటున్నాడు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దేవుడు మాట నేను వింటున్నా, దేవుడు మధ్యన నేను ఆయన ఉన్నాము. ఈ దిక్క ఆత్మదేవుడు మా మధ్యన ఉన్నాడని ఆ గ్రహింపుతో ఇక్కడ మనం ప్రవేశించి కూర్చొని దేవుడు వాక్యం విన్నప్పుడు దేవుడు క్రియ చేస్తాడు. హృదయంలో వాక్యం ఎక్కద్ది, మాటలు శ్రద్ధగా వినగలుగుతావు, నీ మైండ్ కూడా పనిచేస్తుంది. నీ ఆలోచనలు ఎన్నెన్నో ఉన్నాయి, నీ తలంపులు ఎన్నెన్నో ఉన్నాయి, నువ్వు చేసే క్రియలు వేరే ఎన్నెన్నో ఉన్నాయంటే నీ వాక్యము చెప్పే వాక్యము ప్రయోజనం ఉండదు, ఆ వాక్యం ఇవి ఎక్కదు. రెండోది, దేవునికి నువ్వు విలువిచ్చిన వాడు ఉండనే ఉండవు. దేవుడికి విలువిచ్చిన వాడు ఎట్టుంటాడో తెలుసా? మీకు తెలుసా? మేల్మరువత్తూరు అని గుడి ఒకటి, నేను పోయి ఉన్నా ఆ గుడికి. నేను అప్పుడు హిందువులుగా ఉన్నప్పుడు మేల్మరువత్తూరు అక్కడ పోతే సొక్కా ఇప్పదీయాలి. ఈ సొక్కా వేసుకొని బాగూడదు. ఈ సొక్కా ఇప్పదీసేసి మరి ప్యాంటుతో, ఎంత ధనవంతుడన్నావు నువ్వు, ఎవడన్నావు నేను, సొక్కా ఇప్పదీసేయాలా. ప్యాంటు లింగు కట్టకూడదు, ప్యాంటు పంచి కట్టాలి, అంతే. మళ్ళీ షార్ట్స్ చేయకూడదు. ఇట్టదా నువ్వు దేవుణ్ణి దర్శించాలంటే మేల్మరువత్తూరుకు పోతే
దేవుడు దర్శించాలంటే అక్కడ ఎట్టబోవాలంటే ఇది తీసేసి పంచి అయితే పంచి కట్టుకోవాలి, లేదంటే ప్యాంట్ వేసుకోవాలి, ఇంకా దండం పెట్టి చేతులు పెట్టుకొని దేవుని గుళ్ళకి దర్శనం చూడటానికి వెళ్ళాలి. నాట్ అలౌడ్. క్రమం. సెల్ ఫోన్ ఉండదు, సెల్ ఫోన్ బయటే, ఏ ఉండకూడదు నీకడ, బయటే. క్రమం అంటే క్రమం. ఒక హిందూ గుడిలోనే అంత క్రమాన్ని పాటిస్తున్నప్పుడు, ఒక హిందువులు అంత క్రమాన్ని పాటిస్తున్నప్పుడు, పరిశుద్ధుడైన దేవుడు ఆయన పైనున్నాడు, మన కింద ఉన్నామని దేవుడు అక్కడ మనకి ఆయన బోధిస్తున్న ఆ మాటల్లో నుంచి మనకు అర్థమవుతుంది ఏంది, మన వణుకుతో భయముతో దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని సన్నిధిలో కూర్చోవాలి, అంతే. ఆడికాడికి తిరగటము, ఆడికాడికి వెళ్ళటము, మరి ఆ పని చేసుకుంటూ ఈ పని చేసుకుంటాము, వాళ్ళతో గిల్లుకోవటం వీళ్ళతో గిల్లుకోవటం, ఆ మాట మాట్లాడటం ఈ మాట్లాడతాం, మరి 10 సార్లు ఆ బుక్ ఎత్తటము ఈ బుక్ ఎత్తటము, అది దించటము ఇది దించటము, ఒక్కొక్కరు కూర్చొని మందిరంలో కూర్చొని డ్రాయింగ్ చేసుకుంటూ ఉండేది. ఇలా ఎంత వచ్చి దేవుడిని అవమానపరిచిన మర్యాద ఇచ్చినట్టు ఉండదు. అది నువ్వు కలెక్టర్ ఆఫీస్ కాడికి పోయి కలెక్టర్ ఆఫీస్లో కూర్చొని, కలెక్టర్ ముందున్నాడు, నువ్వు కూర్చొని ఉన్నావు, నువ్వు ఇటువంటి ఎన్ని చేస్తే ఎట్టుంటుంది, నువ్వు భయముతో కూర్చుంటావు. ఆడ ఎట్టుంటుంది తెలుసు, అంత మర్యాదగా కూర్చొని ఉంటావు, మర్యాద చెల్లిస్తావు. మర్యాద ఇవ్వాలండి మందిరానికి, దేవుడి సన్నిధికి మనం విలువ ఇవ్వాలి, మర్యాద ఇవ్వాలి, ఘనత ఇవ్వాలి. మనం అలా ఉండకూడదు. అదే వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన సహోదరి సహోదర, ఈ సంవత్సరం నువ్వు ఎట్ట ఉన్నది నీ ప్రవర్తన మందిరంలో, నూతన సంవత్సరం వెళ్ళేటప్పుడు ఒక తీర్మానం చేసుకో. సెల్ ఫోను నేను సైలెంట్లో వేసుకుంటా, ఒకటి. రెండోది, ఎవరిని నేను మందిరంలోకి వచ్చినప్పుడు మరి వాక్యం చెప్పేటప్పుడు అటు ఇటు దిక్కులో వాళ్ళని ఇల్లు గిల్లుకోవటం, వాళ్ళనితో నవ్వటం, వాళ్ళనితో మాట్లాడటము ఏది కూడా ఉండదు. ఇంకా నా జీవితంలో నేను భయముతో వణుకుతో దేవుని సన్నిధిలో కూర్చొని ఉన్నానని భయంతో ఉంటాను. దేవుడు నాతో మాట్లాడుతూ దేవుడు నేను వింటున్నాను, ఇది ఆయన సన్నిధి అని ఒక తీర్మానంతో నూతన సంవత్సరం వెళదాం. అప్పుడు దేవుడు దీవిస్తాడు. ఈ 7 చెప్పండి ఇప్పుడు. నెంబర్ 1, 7 క్రమాలు. ప్రార్థనలో క్రమం. ప్రార్థన క్రమం ఉండాలి. ప్రతిరోజు ఉదయం కానీ రోజు చేసుకునే క్రమం ఉండాలి, ఒకటి. రెండోది, అర్థం కాల, మందిరానికి సమయానికి రావాలి, వాడుక చేసుకోవాలి మందిరానికి వచ్చేది, ఇది రెండోది. మూడోది ఏందమ్మా, బైబిల్ ధ్యానము క్రమం ఉండాలి. ప్రతిరోజు బైబిల్ ధ్యానము మనలో ఉండాలి, రెండోది. మూడోది. నాలుగోది, మనం చేస్తున్న పనిలో క్రమం ఉండాలి. అప్పుడు నువ్వు దరిద్రత పోద్ది నీకు, లేకపోతే నువ్వు అప్పులు కుటోడి. నేను చెప్తున్నా, బలిపీఠం కాబట్టి నేను చెప్తున్నా. కొన్నిసార్లు మన సిస్టర్స్ అంటారు, మా సిస్టర్స్ అంటారు, మా ఇంటి ఆమె కూడా అన్నది ఒక్కొక్కసారి, అయ్యా నీ నోటారు ఎందుకు అంటావయ్యా, అది అట్నే జరుగుతుందయ్యా నమ్మాక, నువ్వెందుకు ఆడ ఈరోజు నువ్వు పోతున్నావు కదా, నువ్వు చూడు తిట్లు తింటావు, నేనంటే కరెక్ట్గా తిట్లు తినంతే. అప్పుడు వచ్చేది నన్ను తిట్టద్ది. ఆ మరికి మా సిస్టర్లు కూడా కొందరు ఏమంటారు సార్, నువ్వు అనొద్దు నాయన, నువ్వెందుకు, నువ్వు అంటే ఏదో ఒకటి జరగద్దు, నువ్వు ఆ మాట అనొద్దు, ఏ మాట అనొద్దు అన్నది. ఆ మరిగా నేను బలిపీఠం కాడు చెప్తున్నాను, నువ్వు కానీ క్రమంగా పనికి బాగుతూ నువ్వు నీ ఇంట్లో దరిద్రత ఉంటుంది, నువ్వు అప్పులు కుట్టాడు. నువ్వు కానీ పో, నీకు చూడు కంపల్సరీగా వచ్చే సంవత్సరంలో నువ్వు అప్పులు లేకుండా నీ ఇంట్లో 10 రూపాయలు ఉంటుంది. ఇది ఎన్నోదమ్మా, 4వది. 5వది, దశమ భాగాలు ఇచ్చే విషయంలో, కానుక ఇచ్చే విషయంలో క్రమము తప్పకూడదు. కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా ఏ వచ్చినా ఒకే లెవెల్ మెయింటైన్ చేసుకోవాలి మనం. ఇది 5వది. 6వది, స్త్రీలు వస్త్రాలలో కానీ కుటుంబంలో కానీ ఒక క్రమం, ఇంకా దాన్ని వివరించే చాలా ఉన్నాయి, టైం లేదు కాబట్టి, వస్త్రాలు ప్రాముఖ్యం కాబట్టి వివరించా. వస్త్రాల్లో, వేసుకునే వస్త్రాల్లో, మేకప్లు, ఎన్నిట్లో కూడా క్రమం ఉండాలి స్త్రీలు. ఇది క్రమం లేకపోతే మన దేవుని నామం దూషించబడద్ది. 6వది. 7వది, మందిరంలో క్రమం ఉండాలి మనకి. మందిరంలో మనము అనారికంగా నడుచుకోకూడదు. మందిరంలో క్రమంతో భయంతో వణుకుతో ఉండాలి. 7 విషయాలు ఈ సంవత్సరము మనం తీర్మానం చేసుకొని నూతన సంవత్సరం పోయేటప్పుడు 7 కరెక్ట్గా పాటిద్దాం, మోకాలిద్దాం.
మోకాలిద్దాం. సనీ అజయ్ అందరు మోకాలిద్దాం.